హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు మనము దర్శించుకుపోయే క్షేత్రం అరుణాచల క్షేత్రం అండి. అరుణాచల క్షేత్రం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం. అరుణాచల శివ అని తలుచుకుంటే మన జన్మలు పాపాలు తొలగిపోయే క్షేత్రం. జీవి యొక్క ప్రయాణాన్ని అరుణాచల ప్రవేశం ముందు, అరుణాచలం ప్రవేశం తర్వాత చూస్తారంట మన పెద్దవారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ అండి. అరుణాచలంలో గుడి చుట్టూ ఒక కొండ ఉంటుంది. ఈ కొండని శివునిగా భావించి ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ కొండ 14 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ కొండని మనం శివునిగా భావించి కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇది కార్తీక పున్నమి రోజు లేదా పున్నమి రోజు చాలా విశిష్టంగా చేస్తారు. చాలా మంది భక్తులు పున్నమి రోజు లేదా కార్తీక పున్నమి రోజు వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇలా కాకుండా మనకి ఏ రోజు చేస్తే ఏ పుణ్యం వస్తుందో చూద్దాం. ఆదివారం శివలోక ప్రాప్తి, సోమవారం పూర్ణ ఆరోగ్యం, మంగళవారం రుణ విముక్తి, బుధవారం సరస్వతి ప్రసన్నత, గురువారం గురుతత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గ్రహపీడ విముక్తి. ఇలా ఏ రోజు చేసినా మనకి పుణ్యం వస్తుంది. కానీ పున్నమి రోజు, కార్తీక పున్నమి రోజు విశిష్టంగా చేస్తారు. ఆ రోజు చాలా మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న దారిలో మనకి 8 లింగాలు దర్శనం ఇస్తాయండి. ఈ 8 లింగాలని మనము అష్టలింగాలు అని అంటాము. ఈ అష్టలింగాలను దర్శనం చేసుకుంటూ మనము గిరి ప్రదక్షిణ చేస్తాము. ఇది ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఇలా అష్టలింగాలను దర్శనం చేసుకుంటూ మనము గిరి ప్రదక్షిణ చేస్తాము. గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మార్గమధ్యంలో మనకి మోక్ష మార్గం అని ఒక గుడి ఉంటుందండి. అది దాంట్లో నుంచి 3 సార్లు లోపల నుండి బయటికి వస్తే మనకి ఉన్న నొప్పులు అన్నీ పోతాయి అనేసి అక్కడ నమ్మకం. అదే విధంగా మనము దాంట్లోంచి 3 సార్లు లోపల నుంచి బయటికి వచ్చి మనము మన నొప్పులని పోగొట్టుకోవచ్చు. ఇది మోక్ష మార్గం అంటారు అన్నమాట. దీన్ని మోక్ష మార్గం అంటారు. ఇలా దర్శనం చేసుకుంటూ అష్టలింగాలను మనం చూసుకుంటూ 14 కిలోమీటర్లు నడుస్తూ మనము గిరి ప్రదక్షిణ ముగించాల్సి ఉంటుందండి. గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా సరే మనం ఎడమ వైపు నుండి స్టార్ట్ చేయాలి. కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఎడమ వైపు నుండి మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఈ దర్శనాలన్నీ చేసుకుంటూ తిరిగి మళ్ళీ అదే దారిలోకి వచ్చి మళ్ళీ ఆ కర్పూరం వెలిగించాక మనకి గిరి ప్రదక్షిణ పూర్తవుతుందండి. ఇలా మనము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసుకోవాలి. ఇది చాలా పుణ్యం అండి. అరుణాచల దర్శనము ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ దొరకదండి. చాలా మంది అనుకుంటారు వెళ్తామనేసి, కానీ కుదరదంట. అరుణాచలం దర్శనం మనకి మా అన్నయ్య మార్గ పౌర్ణమి రోజు వెళ్ళి మనకి ఈ దర్శనం కలిగించారండి. ఇందులో ఇప్పుడు ఇది మనము లోపలికి వెళ్ళగానే మనకి ఇది దర్శనం చేసుకున్నాక లోపలికి వెళ్ళడానికి రాజగోపురం ఉంటుందండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ రాజగోపురం నుండి చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. ఈ రాజగోపురం నుండి మనము లోపలికి వెళ్ళగానే 1000 స్తంభాల మండపం ఉంటుందండి. 1000 స్తంభాల మండపం చాలా బాగుందండి. ఇది కాకతీయుల నాటి కట్టడం అండి. ఇది మనకి అప్పుడు రాజువారు ప్రజల కోసం ఇది మండపం కట్టించారంట. అందరూ పట్టడానికి 1000 స్తంభాల మండపం కట్టించారు. ఇలా వెళ్ళగానే మనకి దీంట్లో మనకి ఇలా ఉంటుందండి. పెద్దగా 1000 స్తంభాలకి మనకి నంది దర్శనం లభిస్తుంది. చూడండి నంది ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. 1000 స్తంభాల దగ్గర మనకి నందీశ్వరుని దర్శనం లభిస్తుంది. ఈ గోపురాలన్నీ చూసారా? సుబ్రహ్మణ్య స్వామి గోపురము, కిలి గోపురం, ఇలా మనకి లోపల మనకి 9 గోపురాలు దర్శనం ఇస్తాయండి. 9 గోపురాల నుండి వెళ్ళాక మనకి ఆ శివ దర్శనం లభిస్తుంది అన్నమాట. అరుణాచలేశ్వర శివుని దర్శనం మనకి లభిస్తుంది. చాలా పుణ్యం ఉంటేనే మనకి ఈ దర్శనం లభిస్తుందండి.
ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మనకి అరుణాచలేశ్వర శివుని దర్శనం లభిస్తుంది. అది మనము మాఘ పౌర్ణమి రోజు మా అన్నయ్య వెళ్ళడం ద్వారా మనం అందరం దర్శనం చేసుకుంటున్నామండి. ఇలా చూడండి, గుడి ప్రాంగణం చాలా పెద్దగా విశాలంగా చాలా మంచిగా ఉంటుందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూశారు కదా, గోపురాలండి, 9 గోపురాలు మనకి దర్శనం ఇస్తాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం లోపలికి వెళ్ళాక అక్కడ ఒక ప్రదేశం ఉంటుందండి. ఒక దాంట్లోంచి వెళ్ళాక మనకి అక్కడ ఒక ప్లేస్లో నించుంటే అక్కడ నించున్నప్పుడు అక్కడి నుండే మనకి ఈ 9 గోపురాల దర్శనం ఒకేసారి లభిస్తుందండి. చూసారు కదా ఈ కొండని, ఇది గుడి చుట్టూ ఉంటుందండి. ఈ కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేసి లోపలికి రావాలన్నమాట. కొండ చూశారు కదా, ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి మనం లోపలికి రావాల్సి ఉంటుంది. ఇదండి మనకి అరుణాచలేశ్వర గుడి ఎలా ఉంటుందో స్ట్రక్చర్. ఇదంతా మొత్తం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ కొండ ఉంది కదా, ఈ కొండని ఇట్లా చుట్టూ తిరిగి రావడానికి మనకు 14 కిలోమీటర్లు పడుతుందండి. ఇలా అండి దర్శనం అయ్యింది. ఈ విధంగా అండి మనము లోపలికి వెళ్ళాక ఇలా అన్ని గోపురాల దర్శనం చేసుకోవచ్చు. ఒక ప్లేస్లో నించుంటే మనకి 9 గోపురాలు ఒకేసారి దర్శనం ఇస్తాయి అన్నమాట. అన్నీ ఒకటేసారి కనిపిస్తాయి. ఈ విధంగా మనమి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసుకొని అష్టలింగాలను దర్శనం చేసుకొని లోపల 9 గోపురాలను దర్శనం చేసుకొని శివుని దర్శనం చేసుకొని ఆ పవిత్రమైన ప్లేస్లో మనము ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. చాలా చక్కగా ఉంటుంది. మనకి పెద్దవారు అంటారంట, అరుణాచలేశ్వర స్వామి దర్శనం ముందు, అరుణాచలేశ్వర స్వామి దర్శనం తర్వాత అని. ఆ విధంగా ఉంటుందండి మన లైఫ్. చాలా చేంజ్ అవుతుందండి. అరుణాచలం అంత గొప్పగా ఉంటుంది. మీరు కూడా మనందరం కూడా దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి.